పిఠాపురం జనసేనలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయా? పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయా? ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తీరుపై కేడర్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణాలేంటి? పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ జన సైనికులకు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? సమస్యను చక్కదిద్దకుండా కేడర్ను ఎందుకు టార్గెట్ చేశారు? పిఠాపురం జనసేనలో అసలేం జరుగుతోంది? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ జన సైనికుల్లో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్న విధంగా పాత కొత్త నేతల మధ్య కొట్లాట్లు జరుగుతున్నాయి. కలహాలతో కీచులాడుకుంటున్నారు. గొడవలు, పరస్పర విమర్శలతో విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. జనసేనలో జగడాలు పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారాయి. ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ పవన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన నేతల కంటే ఎన్నికల ముందు పార్టీలో చేరిన వారికే అన్ని విషయాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేసినా ఆ తర్వాత మాత్రం పాత కొత్త నేతల మధ్య గ్యాప్ పెరుగుతోంది. మరోవైపు ప్రభుత్వంతో పాటు పార్టీ కార్యక్రమాల సమాచారం ఇవ్వటం లేదని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అసలు తమను ఎందులోనూ భాగస్వాములను చేయటం లేదనే అసంతృప్తి ఉంది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పని ఒత్తిడితో పిఠాపురం నియోజకవర్గానికి రాలేకపోతున్నారు. దీంతో ఎన్నికల ముందు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే ఇప్పుడు నియోజకవర్గ జనసేనలో పెత్తనం చేస్తున్నారు. వారి చేతుల మీదుగానే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. దీంతో పార్టీ ఆవిర్భావం నుంచి జనసేనలో ఉన్న నేతలు ఓవైపు ఆవేదన, మరోవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గొల్లప్రోలులో నిర్వహించిన జనసైనికులు వీర మహిళల ప్రత్యేక సమావేశంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. 10 ఏళ్లుగా జనసేన పటిష్టత కోసం పనిచేస్తే ఇప్పుడు ఎవరూ పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలు అంటిముట్టినట్టుగా వ్యవహరిస్తే భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం పడుతుందని హెచ్చరించడాన్ని చూస్తే జనసేన కేడర్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. లీడర్లు నువ్వెంత అంటే నువ్వెంత అని సిగపట్లు పట్టుకునే పరిస్థితి ఉంది. అనపర్తికి చెందిన మర్రెడ్డి శ్రీనివాసరావు ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. పవన్ తరపున అన్ని కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. వ్యవహారాలను చక్కబెడుతున్నారు. 5గురితో కోటరి ఏర్పాటు చేసుకున్నారు. అధినేత అండ చూసుకుని ఏకఛత్రాధిపత్యంగా వ్యవహరిస్తున్నారు. ఎవరిని కలుపుకొని పోవటం లేదు. కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను జనంలోకి తీసుకువెళ్లటంలో విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గంపై అవగాహన లేకపోవడంతో కోటరి చెప్పినట్టు వింటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని జన సైనికులు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. ఇన్ఛార్జి వ్యవహార శైలి జనసేనకు మైనస్ గా మారుతోందని పొలిటికల్ పండిట్స్ విశ్లేషిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. అధికార కార్యక్రమాలకు హాజరవడంతో పాటు పార్టీ కేడర్తో భేటీలు నిర్వహించి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ తర్వాత పట్టించుకోలేదు. దీంతో కేడర్లో అసంతృప్తి పెరుగుతోంది. కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా పిఠాపురం నియోజకవర్గంపై పెద్దగా ఫోకస్ పెట్టలేదు. గతంలో ఇక్కడ సమన్వయకర్తగా పనిచేశారు. పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కు ఏ విషయంలోనూ పొసగటం లేదు. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఎంపీ పెత్తనం ఏంటన్నది అసెంబ్లీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి క్వశ్చన్. పరిస్థితిని చక్కదిద్దేందుకే జోక్యం చేసుకుంటున్నానన్నది ఎంపీ వాదన. దీంతో ఇద్దరి మధ్య ఓ రేంజ్ లో విభేదాలు ఉన్నాయని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తనకెందుకులే అని పిఠాపురం నియోజకవర్గ వ్యవహారాలను కాకినాడ జనసేన ఎంపీ పట్టించుకోవటం లేదట. ఓవైపు క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే మరోవైపు జనసేన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పేరుతో పార్టీ గ్రూపుల్లో ఇటీవల ఓ ఆడియో మెసేజ్ కలకలం సృష్టించింది. పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును విమర్శించినా, ప్రశ్నించినా కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే పార్టీ నుంచి సస్పెన్షన్ తప్పదని హెచ్చరించారు. ఇది అధినేత ఆదేశం అన్న వాదాన్ని వినిపించారు.
మర్రెడ్డితో మర్యాదగా మాట్లాడి చర్చించి సెటిల్ చేసుకోవాలన్న అజయ్ కుమార్ తీరుపై జనసేనలో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య పరిష్కారానికి సూచనలు సలహాలు ఇవ్వకుండా క్యాడర్ను హెచ్చరిస్తూ మెసేజ్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. అజయ్ ఆడియో పుండు మీద కారం చల్లినట్టుగా ఉందని, పవన్ కళ్యాణ్ పిఠాపురం వచ్చినప్పుడు తాడో పేడో తేల్చుకుంటామని తెగేసి చెబుతున్నారు. దీంతో పిఠాపురం జనసేనలో విభేదాలు మరింత ముదిరినట్లయింది.